భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నెల్లూరులో రౌడీలు గంజాయి బ్యాచ్ పై ఉక్కుపాదం మోపిన పోలీసులు. సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత. తల్లి సమాధి వద్దే 3 రోజులుగా నిద్రిస్తోన్న యువతి. హన్మకొండ జిల్లా యువతిపై లిక్విడ్ అటాక్ కలకలం. ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ అధికారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠా అరెస్ట్. పరారీలో మరో 3. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లో 135 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలను కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సమావేశం మేయర్ సుధారాణి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సారయ్య, పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అధికారులు మరియు కార్పొరేటర్లు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఉందని, మొన్న మొంత తుఫాన్కు నష్టపోయిన బాధితులకు 15,000 రూపాయలు ఇంటికి చొప్పున ఇవ్వడమే కాకుండా నెల రోజులు ఇంటికి సరిపడా రేషన్ ఫ్రీగా అందించామని, నగరం ముంపు బారిన పడకుండా ఉండేందుకు 1,200 కోట్ల రూపాయలతో గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువుల అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయించామని, 551 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పళ్లకు డిపిఆర్లు కూడా డిసెంబర్లోగా తయారు చేస్తామని, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లో తడి చెత్త, పొడి చెత్త సేకరణలో ప్రత్యేక అధికారులను కేటాయించామని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సుధారాణి అన్నారు. Thank you. మేయర్ గారు కమిషనర్ దాదాపు 130 కోట్లతోటి అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేసుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరి సహకారంతో ఈ యొక్క సమావేశంలో నిధులను కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఉన్న అంశం
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న మోందా తుఫాన్ వచ్చినప్పుడు వెంటనే స్పందించి అక్కడ పర్యటించి అక్కడున్న ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా వాళ్ళందరికీ అండగా నిలుస్తానని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వెంటనే ప్రతి ఇంటికి వరద గురైన ప్రతి ఇంటికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా వారికి ఒక నెల రేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వరద ప్రాంతం భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాకుండా ఉండే విధంగా ఒక పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికని తయారు చేయమని వారు ఆదేశించిన మేరకు వాటి పట్టుకొచ్చి క్యాన్సర్ అయితే మళ్ళీ ఫండ్ పెట్టించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ పట్టుకొచ్చి మేము సెక్రటరియట్ చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అప్రూవల్ తీసుకొచ్చి కొత్త టెండర్లు పెట్టి మళ్ళీ మేము చేస్తే కూడా వాటిని అప్రిషియేట్ చేసుకున్న పర్లే కానీ క్రిటిసైజ్ చేసుకుంటూ పోతుంటేనే బాగా కనిపిస్తుంది. ఏది నోరు తెరిస్తే అబద్ధాలతోటి మాయ మాటలు చెప్పి కడుపులు నింపులు తప్ప చేతలలో ఎక్కడ కూడా 1% కూడా చేయలేకపోయిన అసమర్థులు. ఇలా ఇంత కష్టకాలంలో ఇన్ని అప్పులున్నా మేము ఎన్ని నిధులు తెచ్చినాం అనేది 2 ఏళ్లలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో డిసెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన స్థలాన్ని సిపి సన్ప్రీత్ సింగ్ ఎలిప్యాడ్ మరియు సభస్థల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నట్టు సిపి సన్ప్రీత్ సింగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాపర్గా గ్యాలరీ close. How is close? మిగిలినవి కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇచ్చాం, పరిశీలిస్తున్నారు. ఈ మీటింగ్ అయిన తర్వాత శాంక్షన్ ఇస్తాం, ఇవ్వమని చెప్పి మీ ద్వారా మేము కోరుతున్నాం. గ్యాలరీస్ అండ్ అవలంతా అది చేస్తారు ఇప్పుడు మొత్తం నైట్ మొత్తం వర్క్ వాళ్ళు అంతా ప్రొఫెషనల్స్ ఇవ్వాలి. మన సీఎం గారి మీటింగ్కి, అఫీషియల్ మీటింగ్కి, ఇంతకుముందు బిఫోర్ గవర్నమెంట్ వీళ్ళన్నీ మా పార్టీ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. పర్ఫెక్ట్ ఏమి ఇదే మనకి వచ్చే 5th డిసెంబర్ నాడు జరగబోయే సీఎం గారి ప్రోగ్రామ్కి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి అన్నీ కూడా సో పోలీస్ సైడ్ నుంచి కూడా అంతా కూడా సెక్యూరిటీ పరంగా 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లాగే ఎలాంటి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా, అంటే వేరే కూడా లా అండ్ ఆర్డర్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా ఉంటుంది కానీ ఎలాంటి కూడా ఇష్యూస్ లేకుండా టోటల్గా కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు ప్రిపరేషన్ స్టేజ్లో ఉంది, తర్వాత కంప్లీట్ అయిన దీనికి ప్రత్యేకమైన సీసీ కెమెరాల బందోబస్తు అన్నీ పెడతాం. సీసీ కెమెరాలు అండ్ అదర్వైజ్ మా తరఫు నుంచి బృందానికి ఉమెన్కి మన టాస్క్ ఫోర్స్ ఇవన్నీ కూడా పెడతాం. ఇంకా ప్లానింగ్ స్టేజ్లో ఉంది, ఇంకా కంప్లీట్ అయిన మధ్యాహ్నం 1 o'clock 1 గంటకి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన మంజూరైన పనులకి శంకుస్థాపన, కొన్ని ప్రతిపాదనలు ఉన్న వాటికి ఆ యొక్క సభలో వారికి వచ్చిన నియోజకవర్గ ప్రజల సమక్షంలో అడిగి మంజూరు చేయించుకోవడం. ఇప్పుడు మంజూరు అయిన ఏదైతే కార్యక్రమాలు, మెడికల్ కాలేజ్ సుమారుగా ఒక 35 కోట్ల రూపాయలతో రంగాపూర్లో, ఏది కాదు నల్లబెల్లి రంగాపూర్లో, ఏది 132/11 kV
సబ్ స్టేషన్ 35 crores అది కూడా మంజూరైంది. అది కూడా ఫౌండేషన్ వేయాల్సి ఉంది. దీని తర్వాత మిగిలిన కొన్ని రోడ్స్, తర్వాత ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఎంఆర్ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్, ఆర్డీఓ మిగిలిన ఆఫీసులన్నీ కూడా అది ఉంది. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఇవన్నీ కూడా చాలా పనులు కూడా అడిగినాము. ఏదైతే సీఎం గారి దగ్గర మంజూరు కొరకు ఉన్నాయి. పాకాల 140 crores అది మంజూరు అయ్యడానికి సీఎం గారి ఆఫీస్ నుంచి ఇరిగేషన్ పోతా ఉంది. అది ఫైనాన్స్ నుంచి ఈ నెల ఏదైతే డిసెంబర్ 17 తర్వాత లాస్ట్ ఫేజ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి వచ్చే 26 సంవత్సరంలో అన్ని కూడా మళ్ళీసారి ఇవన్నీ కూడా మంజూరు చేసి మళ్ళీ పునాది వేసుకునే అవకాశం వస్తూ ఉంది. కాబట్టి పూర్తి చేస్తున్న ఇంకా మున్సిపల్ పరిధిలో ఇంకా కొన్ని అడిగినాం. సుమారుగా 100 కోట్లకి అడిగినాం. మున్సిపల్ పరిధిలో రోడ్స్, డ్రైన్స్, ఏదైతే ఉండబడే కల్వర్ట్స్ అన్ని కూడా అడిగినాం. అవి కూడా మంజూరు చేస్తామని చెప్పినారు. వచ్చే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్లో 2026 అన్ని కూడా మంజూరై నర్సంపేట ఏదైతే మౌలిక వసతుల్లో అన్నిటికీ ఏదైతే నిధులు వస్తాయి వాళ్ళు జరుగుతాయి. వచ్చే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ, నమస్కారం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది కామెంట్స్. నర్సంపేటకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రాకపై నర్సంపేట నియోజక అభివృద్ధి చూడాలి. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ చేస్తే బాగుంటుందని మాజీ పెద్ది నర్సంపేట నియోజకవర్గ రైతులకు మొంతా తుఫాన్తో రైతులు భారీగా నష్టపోయారు. నర్సంపేట నియోజకవర్గంలో అన్ని మండల గురుకుల పాఠశాలకు నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి. మెడికల్ కాలేజీ 183 కోట్లతో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో శంకుస్థాపన చేశాము. నర్సంపేట నియోజకవర్గంలో 200 పైగా బిట్ రోడ్లు నిర్మాణం చేశాం. అమీనాబాద్ గ్రామంలో అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. నష్టపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది 7 కోట్లతో ఫిష్ మార్కెట్ పనులు కుంటుపడింది. నర్సంపేట నడిబొడ్డున ఉన్న 750 కోట్ల ఆడిటోరియంలో పనులు నిలిచిపోయాయి. వారి రాక తప్పక నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మంచి జరగాలి. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రణాళికలను కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి గారు మంచి సమయాన్ని వెచ్చించి యంత్రాంగంతో సమీక్షించి అన్ని డిపార్ట్మెంట్ల రివ్యూ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికల మధ్యలో వారు నర్సంపేటకు రావడం అనేది అది ప్రజల కోసమా, కాంగ్రెస్ పార్టీ కోసమా? సమయాన్ని కరెక్ట్గా ప్రాపర్గా నియోజకవర్గ ప్రజల కోసం వాడండి, మీకోసం కాదు. ఇవాళ సంబంధించినటువంటి మీ వల్ల, మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆగిపోయినటువంటి వందల కోట్ల రూపాయల నిధులను తిరిగి ఇవ్వండి. ముఖ్యమంత్రి కోటా నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDF ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. పాకాల కాలువల పునరుద్ధరణ సంబంధించి 160 కోట్ల రూపాయల DPR అన్నాడు ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చినాం. తర్వాత DPR కూడా తయారు చేసినాం కాలువల పునర్నిర్మాణం కోసము. అది ముఖ్యమంత్రి CMOలో ఉన్నది. ప్రభుత్వం మారింది, 2 సంవత్సరాలు అవుతున్నది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే మంజూరు చేయండి. ఛాలెంజ్, ఏ ఒక్క గ్రామమైనా కట్టెడు మట్టి తీయని 2 సంవత్సరాల పాలనతోటి విసుగెత్తిపోతున్న నియోజకవర్గంలో మీ గ్యారంటీలు, ఒక మహిళకు 60,000 బాకున్నారు, మీరు 2,500 చొప్పున 24వ నెలకు అడుగు పెడుతున్నారు. ఇక్కడ
మీరు కరెక్ట్గా 24వ నెలల అడుగు పెడుతున్నారు నర్సంపేటలో. మిమ్మల్ని మీరు రావద్దా అనలే నర్సంపేట. మీ పార్టీలో మిమ్మల్ని రానేలే, మీకు ఇక్కడ స్థానం లేదని. ఇవాళ మీరు ఏం కాంప్రమైజ్ ఏంది సంగతి అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. 2 సంవత్సరాల పాలన అయితే లాస్ అయ్యారు నియోజకవర్గ ప్రజలు. మీరు ఇప్పుడు మూటలు పట్టుకొస్తారు హెలికాప్టర్లను ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నష్టపోయినటువంటి నర్సంపేట నియోజకవర్గానికి గతంలో జరిగే అభివృద్ధి కొనసాగింపుగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ప్రకటనలు కాదు, మీరు మస్తు మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు. సీఎంఓ ద్వారా మీరు జిల్లా కలెక్టర్కు పంపిస్తారనే విశ్వాసంతో మేము రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాం. మీ షెడ్యూల్లో కనుక వత్తం పోతాం ఓట్లు అడుగుతామంటే మంత్రులతో చనువు ఉన్నోళ్ళని గెలిపించాలంటే ఏ మంత్రితో మీ ఎమ్మెల్యేకే చనువు లేదు, నిన్నటిదాకా నీతో చనువు లేదు. ఈ నియోజకవర్గం నుంచి ఎవరు సర్పంచ్ అయినా ఎవరు మండలం అయినా లీడర్ అయినా ఏ మంత్రిని కలిసేది లేదు. కాబట్టి మీ పార్టీకి ఎవరు కూడా ఓటు వేసేయలేదు. షెడ్యూల్లో రివ్యూ. కాజీపేట మండలం కడిపికొండ గ్రామ పంచాయతీ వద్ద ఘటన. హనుమకొండలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతి సునంద స్కూటీపై వెళ్తుండగా తన కాళ్లపై ఏదో ద్రవం పడినట్లు గుర్తింపు. మంటగా ఉండడంతో బంధువులకు సమాచారం ఇచ్చిన యువతి చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన బంధువులు. ప్రాణాపాయం లేదని తెలిసిన వైద్యులు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పెట్టను మా పాప హాల్ టికెట్కి పోయింది, కాలేజీకి పోయింది. కాలేజీ నుంచి హాల్ టికెట్ తీసుకుంటానే వస్తుంటే గుర్తెలు వ్యక్తులు కడుపుకొండ గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇసిరేసిండు. మా పాపకి ఏం తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెలు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఏమన్నారు? ఏమో వాళ్ళే ఇప్పుడు ట్రీట్మెంట్ చేసి ఎంక్వైరీ చేస్తుంది. మీరేమవుతారు? డాడీని సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, ఏసీపీ సార్ కూడా వచ్చిండు. కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరిస్తున్నారని నాయకుల ఆరోపణలు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపహాడ్ గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్లుగా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించిన ఎన్నికల సంఘం అధికారులు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతో అధికారులు ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులు తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగిన స్థానిక నాయకులు. గవర్నమెంట్ తప్పాలి, గవర్నమెంట్ తప్పాలి. అధికారుల మిస్టేక్ ఏం తెలుసు నీకు? ఏం తెలుసు?
పెట్టకండి అక్కడికి అభ్యర్థి పథకం పెట్టకండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా సంవత్సరాలు పెట్టాలండి అనగానే వచ్చిన తర్వాత మేడం రాయడం ఇచ్చే వరకు 5 గంటలు దాటిపోయింది 5 గంటలు దాటిపోయింది నేను ఇది డిక్లరేషన్ అంటే మొత్తం పెట్టి మర్చిపోయి ఇక్కడికి వచ్చి మర్చిపోయినా కదా అని వాళ్ళు రిటర్న్ పోతే 5 గంటలు దాటింది వెళ్ళిపోరని లేకపోతే వెళ్ళిపోతాం మేడం లేదని చెప్పండి మీరు మేడం మీరు కలెక్టర్ సమక్షంలో మొత్తం మీరు ఎట్లా తప్పు నింపుతారు కనీసం ఆధార్ కార్డుకు గట్టిగా మీ సమక్షంలో ఎందుకు మాకు సంతకం పెట్టుకోలేదు ఈ చట్టాన్ని బయట రాసుకోవాలి డిక్లరేషన్ సంతకం నేను రాబియాను సార్ నేను నింపుకొని వస్తాను అధికారులు క్వశ్చన్ చేసేంత మేడం మీ వల్ల చాలా రాంగ్ జరిగింది మేడం చాలా మంది చాలా రాంగ్ అది ఈ నెల 13వ తేదీన మెస్సీ టీంతో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్. ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ అధికారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠా అరెస్ట్. పరారీలో మరో 3 నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన సిపి. ప్రధాన నిందితుడు శ్రీనివాసులు ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో 19 మంది అధికారులను ఏసీబీ అధికారుల పేరుతో బెదిరించి దోచుకున్నట్లు గుర్తింపు. నిందితులు శ్రీనివాసులు, నవీన్, రవీంద్ర, మురళి, ప్రసన్న అరెస్ట్. నిందితులంతా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తింపు. నిందితుల వద్ద 13 సెల్ ఫోన్లు, 9,500 రూపాయలు స్వాధీనం. ఇప్పటి వరకు 82 లక్షలకు పైగా దోచుకున్న ముఠా. 3 రాష్ట్రాల్లో వివిధ నేరాల్లో A1 శ్రీనివాస్ 78 కేసులు నమోదు.
అయితే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏదైతే ఉన్నాయో డబ్బులు కానీ మనీ కానీ అవన్నీ కూడా వాడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళ పేర్లు వచ్చేసి నవీన్ కేతుమణి ఉన్నాడు. ఇతను కూడా అంటే బెంగళూరులో ఉంటాడు. దెన్ A3 వచ్చేసి మంగళ రవీందర్, A4 వచ్చేసి మంగళ మురళి, దెన్ 5వ పేరు ప్రసన్న. వీళ్ళందరూ కూడా బెంగళూరు సంబంధించిన వాళ్ళు. అండ్ వీళ్ళతో పాటుగా ఇంకా కూడా 3 వ్యక్తులు ఉన్నారు. ప్రెసిడెంట్ మన దగ్గర లేరు, కానీ వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో జరిగిన ఓ ఘటన అందరి మనస్సును కదిలించింది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమలాంటి నిరుపేదలకు అవకాశం లేదని రాములమ్మ చెప్పడంతో ఆమె మనవరాళ్లు నిజమైన ప్రేమను చూపించారు. సోమవారం తమ కిడ్నీ బ్యాంకును పగలగొట్టి అందులో ఉన్న డబ్బును నామినేషన్ ఖర్చులకు విరాళంగా ఇచ్చారు. ఇదంతా ఓటర్లు రాములమ్మను సర్పంచ్గా పోటీ చేయమని కాళ్లపై పడి వేడుకున్న సంఘటన తర్వాత జరిగింది. కుటుంబ బంధాలు, గ్రామస్తుల నమ్మకం కలిసిన హృదయాన్ని హత్తుకునే సంఘటనగా ఇది మారింది. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.